సూర్యాపేట జిల్లా కోదాడలో రైతులను ప్రోత్సహిస్తూ బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించి బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కోదాడ పట్టణంలో కోరమండల్ ఫర్టిలైజర్స్ ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేసే కార్యక్రమానికి ఆ సంస్థ ఏపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, జీవీఎం వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించారు సమావేశాన్ని. ఆ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో అన్ని ఉత్పత్తులు ఆగిపోయినా దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులదే అన్నారు. 140 కోట్ల జనాభాకు 320 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించి ఇతర దేశాలకు సైతం పంపించే ఘనత మన రైతులకే దక్కుతుందన్నారు. అవసరం ఉన్న వరకు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సంరక్షణకు పాటుపడాలన్నారు. కోరమండల్ సంస్థ కేవలం వ్యాపార ధోరణితో కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం డ్రాలో గెలుపొందిన విజేతలకు ట్రాక్టర్, బుల్లెట్ బైక్ ను అందజేశారు. చిలుకూరుకు చెందిన రైతు మక్బుల్ పాషా ట్రాక్టర్ గెలుపొందగా, పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు రవికుమార్ బుల్లెట్ బైక్ ను గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఏ ఎల్లయ్య, ఏవో రజని తదితరులు పాల్గొన్నారు.